చండీ మాతాకి, మానసా దేవికి, గంగా మయ్యాకి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు మన మొనగాడు సిమెంట్ నాగార్జున చెప్తాడు. చెప్పు, ఏ ఊళ్ళో ఉన్నాం చెప్పరా? హరిద్వార్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? చండీమాత దర్శనం. అది పైన ఉన్నది చండీ, కింద ఉన్నది మొండి. అదేందా? సో కాబట్టి పైన చండీ, కింద మొండి. ఎప్పుడైనా ఆగొచ్చు ఈ జీవితం అనే బండి, ఎప్పుడైనా పడచ్చు గండి. ఎప్పుడు ఎముడికి బాగా మండి. అందుకని మనకి తెలిసిన ఊరి పేరు ఉండి. ఆహా, చూసారా చల్లగా ఆకాశంలో ఈ వాహనం నడుస్తుంది మెల్లగా. కింద చూపించరా? నన్ను చూపిస్తావు ఊరికేను? కింద పడేకునైనా నీ దన్నం. రూపాయల స్టిక్ ఒకటి తెచ్చుకుని ఇచ్చిన 2 స్టిక్లు పడేసి ఎరగొట్టి పుణ్యాత్మ దా అమలప్రభుకి అక్కర్లేదు, లోపల పెట్టుకో అమలా. మళ్ళీ కొనుక్కోలేం కూడా. నేను తిట్టడం ఎందుకు? నమ్మకుండా ఉంటే పోయా, తిట్టే కంటే నమ్మకుండా ఉంటే పోయా. ఎవరినైనా సరే మనకు ఆరోగ్యం మంచిది, వాళ్ళకి కూడా ఆరోగ్యం మంచిది. ఆహా, మంత్రం చెప్పండి నాన్న. అమలా గంగంది అక్కడ ఇవా దూరంగా గంగ. అక్కడున్నది గంగా, గంగ ఉన్న చోట ఉండదు బెంగ. గంగ పుట్టినది పాదముల చెంత రంగా. రంగాని పాదముల చెంత పుట్టింది. కానీ చూడు నాన్న, గోల లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇలా కదా ఉండాలి, ఓపెన్గా. మొన్న వాళ్ళు పెట్టారు, అమ్మో అది మొత్తం క్లోజ్డ్. అది చూసారా? ప్రకృతిని ఆరాధించేటువంటి జాతి మనది, ప్రకృతితో మమేకమై జీవించే జాతి మనది. కాబట్టి ప్రకృతిని కాపాడేటువంటి జాతిలో పుట్టినందుకు ఆస్వాదించండి, ఆనందించండి, గర్వించండి. ప్రకృతిని నాశనం చేసేటువంటి మతాలని నిర్మూలించండి. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రకృతితో మనం మమేకమై ప్రకృతిని గౌరవిస్తూ కాపాడుతూ ఆనందంగా చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఆహాహా. చండీ మాతాకి, మానసా దేవికి, గంగా దేవికి, హరిద్వార్ ధామ్కి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. బయట పెట్టాలి ఖచ్చితంగా. నమ్మను ఎందుకు నమ్మాలి? ఎందుకు అమ్మాలి కదా? రాధే 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 రాధే. మనకి ఈశోపనిషత్తులో చెప్పారు 4 ఖచ్చితంగా మైనస్లు ఉంటాయి మనిషికి. మనిషి కాదు, ప్రతి జీవికి. ఏంటవి? ఏమిటవి? ఆహా ఆహా ఆహా. అది గదిగో చండి ఉండే కొండ, అక్కడున్నది పెద్ద జెండా. అది గదిగో చండి ఉండే కొండ, అక్కడున్నది పెద్ద జెండా, కాషాయ జెండా. ఆ జెండాయే మనకు అండదండ. ఆ కాషాయ జెండా లేకపోతే ఈ క్షేత్రాలు, ఈ తీర్థాలు, ఈ పుణ్యస్థలాలు ఉండేవా? కాబట్టి కాషాయ జెండాని ఫాలో అవుదాం. దాన్ని విస్మరించి కులము, పార్టీ, ప్రాంతము, భాష అంటే మనం నశించిపోతాం. కాబట్టి ధర్మం కోసం ధర్మంగా జీవిద్దాం, భగవన్నామని చెప్పిద్దాం. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.